ఈ మధ్యకాలంలో ఒక ఫేక్ ప్రచారం అనేది వైసీపీ ఒపోజిషన్ హోదా లేని వాళ్ళు కంటిన్యూగా చెప్తా ఉన్నారు. ఏంటంటే యూరియా కొరత ఉంది, రైతుల్ని మన పార్టీ పట్టించుకోదన్నటువంటి విధంగా మాట్లాడుతున్నారు. అయితే మనం చూస్తుంటే మనం గత సంవత్సరం అంటే మనం గవర్నమెంట్లో వచ్చాక గత సంవత్సరంలో మనం 5.6 మెట్రిక్ టన్స్ యూరియా అనేది కొన్నాం, అదే రైతుల కోసం. అదేవిధంగా ఈ సంవత్సరం మనం 6.11 మెట్రిక్ టన్స్ యూరియా అనేది మనం కొనుగోలు చేసాం. అంటే మనం 10% ఇంక్రీజ్ చేసి తీసుకున్నాం. అయితే దీనివలన పబ్లిక్ అందరికీ అర్థమవుతుంది ఏంటంటే మనకి ఏరియా పెరిగితే ఈ యూరియా అనేది ఎక్కువ వినియోగం చేసుకోవాలి. అయితే అగ్రికల్చర్ చేసినటువంటి ఏరియా పెంచుతూ వచ్చాం. లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్ వరకు మనం ఇంక్రీజ్ చేసాం. అలాగే మనం చూస్తుంటే మనం ఇప్పుడు విజయనగరంలో ప్రత్యేకంగా చూసుకుంటే యూరియా మనకి విజయనగరంలో 262.33 మెట్రిక్ టన్స్ ఇప్పుడు వరకు పూర్తిగా మనం డిస్ట్రిబ్యూట్ చేసాం. అలాగే డిఏపి కూడా 169 టన్నులను కూడా మనం విజయనగరంలో మనం సప్లై ఇచ్చాం. అయితే ఒక కొరత అయిందనేది వాస్తవం, కొద్దిగా డిలే అయింది. ఎందుకంటే మనం చూస్తుంటే రైతులు ముందే వాళ్ళు కొనుగోలు చేసేసి ఎక్కువగా నిలువగా వాళ్ళు ఉంచుకున్నారు. అయితే కొంత కొరత అయితే జరిగింది. కానీ వెంటనే మన ముఖ్యమంత్రి వర్యులు ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి వెంటనే జేపీ నడ్డా గారికి ఫోన్ చేసి అదనపుగా 80,000 టన్స్ యూరియా అనేది మనం తెచ్చుకున్నాము. అయితే అలాగే చూస్తుంటే కాకినాడ పోర్ట్లో కూడా 7 ర్యాక్స్ కూడా మనం అదనంగా మనం ఎక్కువగా తెచ్చుకున్నాం. అయితే మన ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హయాంలో ఒక బాధ్యత అయిన ప్రభుత్వం, రైతుల కోసం ఎప్పుడూ మన రైతు పక్షం ఉండి మనం చేస్తూ వస్తూ ఉన్నాం. మనం చూస్తుంటే నదులు అనుసంధానం ప్రధాన ముఖ్య ఉద్దేశం రైతు కోసం నీళ్ళు అనేది అందించటానికి. వాళ్ళకి నీళ్లు లేకపోతే వాళ్ళ పంట పండదనే విధానంగా మనం ఈ పోలవరం నుంచి అలాగే ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి అవనియండి, అదేవిధంగా మనం చేసినటువంటి కుప్పకూలినటువంటి నాగావళి, చంపావతి నదులు అనుసంధానం అన్నీ కూడా మన పార్టీయే ముందుకు తీసుకువెళ్ళింది, తెలుగుదేశం పార్టీ. ఈ కూటమి ప్రభుత్వంలో భాగంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ ముగ్గురు కూడా కలిసి మళ్ళీ మనం నదుల అనుసంధానంని మొదలు పెట్టాం. అదేవిధంగా వాటర్ కూడా నీళ్ళు అనేది రైతుకి అందించే విధానంగా, అలాగే వాళ్ళకి విత్తనాలు కానివ్వండి, ధాన్యం కొనుగోలు కానివ్వండి, అన్నీ కూడా మనం సక్రమంగా చేసి వాళ్ళ కోసం అందిస్తున్నాం. అదేవిధంగా మొన్న మామిడి పంటతో ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా మనం 200 crores మనం వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ కోసం అనేది తెచ్చాం. అయితే ఈ విధంగా మనకి రైతుల కోసం మనం చేస్తూ ఉన్నాము. కంటిన్యూగా వాళ్ళ కోసం అనేది మనం పోరాడుతూ వస్తూ ఉన్నాం. ఒక ఫేక్ ప్రచారంని వాళ్ళు పబ్లిసిటీ చేయటానికి విశ్వ ప్రయత్నాన్ని చేస్తున్నారు. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఆలోచించాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.